ప్రపంచంలోని దిగ్గజ దేశాల కంటే ఎక్కువగా భారత్లో ముడి చమురుకు గిరాకీ ఉంటోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే 2024 మొత్తం మీద అంతర్జాతీయ చమురు గిరాకీలో అతిపెద్ద వాటాదారుగా భారత్ నిలవబోతోందని తెలిపారు. అయితే అంతర్జాతీయ జీడీపీకి భారత్ అందిస్తున్న వాటా 8%. కానీ అంతర్జాతీయ చమురు గిరాకీ వృద్ధిలో మన వాటా మాత్రం 22%గా ఉంది. ఇక ప్రపంచ జీడీపీకి 5వ వంతునందించే చైనా మాత్రం 20% ముడి చమురును మాత్రమే వాడుకోనుంది. చైనా గతేడాది ఏకంగా 200 గిగావాట్ల మేర పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పోగేసుకుంది. అక్కడున్న హైస్పీడ్ రైళ్ల కారణంగా ప్రజలు రోడ్ల మీద కంటే రైళ్లలోనే ఎక్కువ కనిపిస్తారు. దీంతో చైనాలో చమురు గిరాకీ తగ్గుతోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చెబుతోంది. భారత్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉండటంతో వచ్చే కొన్నేళ్లలో ఏటా 3-4% మేర చమురు వినియోగం పెరుగుతూనే ఉంటుందని అంచనా వేసింది. చైనాలో ఈ ఏడాది కొత్త ప్యాసింజర్ కార్లలో ఈవీల వాటా 50%గా ఉంటే మన దేశంలో అది 2-3% మాత్రమే ఉంటోందని తెలిపింది. మరోవైపు చైనా ఇతర దేశాల్లో చమురు వినియోగానికి భారత్లో చమురు వినియోగానికి తేడా ఉంది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో చమురు వినియోగంలో వృద్ధి అధికంగా ఉంటోంది. ముఖ్యంగా అమెరికా విషయానికి వస్తే 2024లో ఆ దేశం కేవలం 8% అదనపు చమురును మాత్రమే ఉపయోగించుకోనుంది. అయితే అంతర్జాతీయ జీడీపీకి మాత్రం 3వ వంతును అందిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారే క్రమంలో చమురు వినియోగం తప్పదని ఇక్రా పేర్కొంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం 2023 నుంచి 2030 దాకా అంతర్జాతీయ చమురు గిరాకీ వృద్ధిలో భారత్దే అగ్రస్థానంగా ఉండనుందని తెలిపింది. బలమైన ఆర్థిక వృద్ధికి ఇది అవసరమని అంటోంది. అయితే నెమ్మదిగా ఈ వినియోగాన్ని తగ్గించుకుంటూ వెళ్లాల్సిన అవసరమైతే ఉందని వెల్లడించింది. హైస్పీడ్ రైళ్లు, విద్యుత్ వాహనాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.